Good morning, all of you. Please respond. Good afternoon, sir. Good afternoon, sir. Good afternoon, sir. Good morning, sir. Good afternoon, sir. Sir. Good Good afternoon, afternoon, sir. sir. Okay. So, present we have 15 students. Sorry, in the last lecture we have seen basics of measurements. Basics of measurements సంబంధించి ఫైండ్ అవుట్ చేస్తాం. అందులో యాక్యురసీ, ప్రెసిషన్, సెన్సిటివిటీ, రెజల్యూషన్ కోసం మాట్లాడతాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎర్రర్స్ ఇన్ మెజర్మెంట్. ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు దాంట్లో వచ్చే దోషాలు, ఎర్రర్స్ ఏంటో ఈ లెక్చర్లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. Measurement is a process of comparing unknown quantities with an accepted standard value. Okay, so measurement అంటే కొలత అంటే it is a process of comparing a unknown quantity. ఏదో ఒక క్వాంటిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ ఉంది, దాని యొక్క వోల్టేజ్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ స్టాండర్డ్ వాల్యూ ఎంత 1.5 వోల్ట్. సో మనం ఈ కంపారిజన్ చేయడాన్ని మనం ఏమంటామంటే మెజర్మెంట్ అంటాం. So measurement is a process of comparing an unknown quantity with an accepted standard quantity. సో అయితే ఇక్కడ ఏదో ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు, ఏదో ఒక డివైస్తో మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మన మెజర్డ్ వాల్యూ, కొలిచిన విలువ నిజ విలువకు, స్టాండర్డ్ వాల్యూకు, ప్రామాణిక విలువకు దగ్గరగా ఉండాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. అంటే స్టాండర్డ్ వాల్యూకి, ప్రామాణిక విలువకు మన కొలిచిన విలువ అనేది ఎంత దగ్గరగా ఉంది అనేది కొన్ని ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ నిజ విలువకు, దట్ ఈస్ ప్రామాణిక విలువ, స్టాండర్డ్ వాల్యూకు మెజర్డ్ వాల్యూకి మధ్యలో ఉండే డిఫరెన్స్ ని మనం ఏమంటామంటే ఎర్రర్ అంటాం. ఓకేనా? సో యాక్చువల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 వోల్ట్ బ్యాటరీ వోల్టేజ్ కావాలి, మెజర్ చేయాలి. సో స్టాండర్డ్ వాల్యూ ఎంత 1.5 వోల్ట్. సపోజ్ 1.4 వోల్ట్ వచ్చింది అంటే ఇక్కడ 0.1 వోల్ట్ అనేది డిఫరెన్స్ వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే దోషం. ఓకేనా? సో ఇక్కడ దిస్ ఇన్యాక్యురసీ అనేది మనకు ఫాలోయింగ్ డిఫరెంట్ టైప్స్ గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ గ్రాస్ ఎర్రర్, సిస్టమాటిక్ ఎర్రర్, ర్యాండమ్ ఆర్ యాక్సిడెంటల్ ఎర్రర్. ఓకే, 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి మెజర్మెంట్స్ లో. ఈ ఎర్రర్స్ ఏంటో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. మా తెలుగు మీడియం వాళ్ళు ఈ సైడ్ ఎడిటింగ్స్ తెలుగు ఇంగ్లీష్లోనే మీరు నేర్చుకోవాలి. ఓకే, సో ఎర్రర్స్ అనేవి 3 టైప్స్. సో ఫస్ట్ థింగ్ గ్రాస్ ఎర్రర్స్. గ్రాస్ ఎర్రర్స్ అనేవి దీస్ ఆర్ హ్యూమన్ ఎర్రర్స్, అంటే మానవ తప్పిదాలు. అంటే మన కొలిచిన వ్యక్తి పైన డిపెండ్ అవుతాయి. సో ఇట్ ఈస్ డ్యూ టు కేర్లెస్నెస్. అయితే ఈ ఎర్రర్స్ అనేవి ఎలా కొన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే దీస్ ఆర్ హ్యూమన్ మిస్టేక్స్ ఇన్ మిస్రీడింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివైస్లో ఒక నెంబర్ 1.23 యాంపియర్ ఉంది, రీడింగ్లో మనకి ఇలా కనిపించింది, కానీ మనం ఏం చేస్తాం 1.32గా నోట్ చేసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకు యాక్చువల్ వాల్యూకి ఇది యాక్చువల్గా మనకి ఇలా రావాలి, ఇలా డిస్ప్లే అయ్యింది, కానీ మనం దాన్ని 1.32గా రీడ్ చేసాం. సో అప్పుడు ఎర్రర్స్ అనేవి వస్తాయి. అలాగే హ్యూమన్ మిస్టేక్స్ ఇన్ యూజింగ్ ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేయడం రాకపోవడం వల్ల వచ్చిన ఎర్రర్స్. అలాగే ఎర్రర్స్ ఇన్ రికార్డింగ్ అబ్జర్వేషన్. ఓకే, ఒక వాల్యూ మన రికార్డులో టేబులర్ ఫామ్లో ఆ వాల్యూ నోట్ చేసేటప్పుడు మిస్టేక్గా నోట్ చేసామనుకో, తప్పుగా నోట్ చేసామనుకోండి. అంటే ఇన్స్ట్రుమెంట్లో 1.23 కనిపించింది, నేను 1.32గా గుర్తుపెట్టుకున్నాను. సో దాన్ని మళ్ళీ 1.33గా నోట్ చేస్తాను అనుకోండి. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. మిస్రీడింగ్ వల్ల ఎర్రర్స్ వస్తాయి. అలాగే దాన్ని రికార్డ్ చేయడంలో కూడా తప్పుగా రికార్డ్ చేశారు అనుకోండి, నోట్స్లో రాయడం తప్పుగా నోట్ చేశారు అనుకోండి. సో ఇవన్నీ హ్యూమన్ మిస్టేక్స్, దీస్ ఆర్ ఆల్ హ్యూమన్ ఎర్రర్స్. సో దీస్ ఆర్ కాల్డ్ గ్రాస్ ఎర్రర్స్. ఇటువంటి ఎర్రర్స్ని గ్రాస్ ఎర్రర్స్ అంటారు.
సో ఈ గ్రాస్ ఎర్రర్స్ని మనం ఏ విధంగా నెగ్లెక్ట్ చేయొచ్చు అండి, అవాయిడ్ చేయొచ్చు అంటే, మినిమైజ్ చేయొచ్చు అంటే, సో టేకింగ్ సేమ్ రీడింగ్ బై టూ ఆర్ మోర్ పర్సన్స్. ఫస్ట్ పర్సన్ చేశారు, ఓకే, అదే ఎక్స్పెరిమెంట్ ఇంకో సెకండ్ పర్సన్ రిపీట్ చేశారు. సో అలా రిపీట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటి యావరేజ్ చేస్తాం కాబట్టి మనకు ఈ ఎర్రర్స్ని, ఇటువంటి గ్రాస్ ఎర్రర్స్ని తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ 1.23 నోట్ రీడింగ్ వచ్చింది, 1.32గా నోట్ చేశారు. సెకండ్ పర్సన్ కూడా ఇలాగే నోట్ చేయడు కదా, ఓకేనా. సెకండ్ పర్సన్ 1.23గా నోట్ చేయొచ్చు, ఓకే. ఇంకో థర్డ్ పర్సన్ కూడా 1.23ని 1.23గా నోట్ చేశాడు. సో అప్పుడు ఫస్ట్ పర్సన్ తప్పు చేశాడు అని మనం ఐడెంటిఫై చేయొచ్చు, తప్పుగా రీడ్ చేశాడని ఐడెంటిఫై చేయొచ్చు, ఓకే. సో ఒకే పర్సన్ ఒకే ఎక్స్పెరిమెంట్ని, ఒకే రీడింగ్ని టూ డిఫరెంట్ పర్సన్స్ చేశారనుకోండి, అప్పుడు అవాయిడ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ మంది చేస్తే ఇంకా యాక్యురేట్గా వస్తుంది. అలాగే ఫర్ సేమ్ అబ్జర్వేషన్ మోర్ దాన్ వన్ రీడింగ్ కెన్ బి టేకెన్. ఒకే అబ్జర్వేషన్ కోసం మనం మోర్ దాన్ ఎక్కువ రీడింగ్స్ తీసుకున్నారనుకోండి, వాటి యావరేజ్ చేసినప్పుడు మనకు ఆల్మోస్ట్ యాక్యురేట్ వాల్యూ వస్తుంది. సో అందుకోసమే మన ల్యాబ్లో ఏం చేస్తామంటే, ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు 2-3 టైమ్స్ ట్రయల్ 1 ట్రయల్ 2 ఇలా చేస్తుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి గ్రాస్ ఎర్రర్స్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఓకేనా. ఈ గ్రాస్ ఎర్రర్స్ని తగ్గించవచ్చు, మినిమైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ సిస్టమాటిక్ ఎర్రర్స్. Systematic errors. So these errors are the result of measurement system. It is the result of measurement system. అంటే మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తున్నామో, ఓకే, లేదంటే ఏదైతే సిస్టమ్ ఏదైతే సెటప్ చేసామో, అరేంజ్మెంట్ చేసామో, లేకపోతే ఏ ల్యాబ్లో అయితే చేస్తున్నామో, సో ఇటువంటి ఈ సిస్టమాటిక్, సో ఇటువంటి మెజర్మెంట్ సిస్టమ్ వల్ల వచ్చే ఎర్రర్స్ అనేవి these are the result of measurement system, okay. So these kind of errors are called systematic errors. So these errors can be due to instrument inaccuracy వల్ల అవ్వచ్చు, లేదంటే ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేయడంలో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఇన్స్ట్రుమెంట్ ప్రాపర్గా యూజ్ చేయకపోవడం వల్ల ఎర్రర్స్ రావచ్చు. సో జనరల్గా ఇవన్నీ సిస్టమాటిక్ ఎర్రర్ కింద వస్తాయి. అయితే ఈ సిస్టమాటిక్ ఎర్రర్స్ మళ్ళీ మనం 4 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు, వర్గీకరించవచ్చు. అదేంటంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్, అలాగే అబ్జర్వేషనల్ ఎర్రర్స్, అలాగే ఎర్రర్ డ్యూ టు స్పెసిఫిక్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్. అంటే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ వల్ల కూడా ఎర్రర్స్ అనేవి డిపెండ్ అవుతాయి. సో దీస్ ఆర్ 4 కైండ్ ఆఫ్ ఎర్రర్స్. అదే ఫస్ట్ థింగ్, ఇందులో ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ కోసం మాట్లాడదాం. అమ్మ అందరికీ కమ్యూనికేషన్ అంతా బాగుంది కదా, అందరికీ అర్థమవుతుంది కదా ఏంటి మాట్లాడుతున్నాం అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే రెస్పాండ్ అవ్వండి, చెప్పండి. సో ప్రెసెంట్ 21 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేది ఏంటో చూద్దాం. సో ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేవి మళ్ళీ కొన్ని మనం క్లాసిఫై చేయొచ్చు, ఒక 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇన్హెరెంట్ షార్ట్ కమింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఎర్రర్ ఈస్ కాజ్డ్ బై ఇన్ఎఫిషియెంట్లీ డెవలప్డ్ ఇన్ ద కాంపోనెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారు, ఆ ఇన్స్ట్రుమెంట్ కొన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచే కొద్ది ఏమవుతుందంటే, కొంత టైం తర్వాత ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయి. సో ఇవి దేనివల్ల రావచ్చు అంటే, అందులోపల మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వాడటం వల్ల మనకి ఇటువంటి ఎర్రర్స్ అనేవి రావచ్చు, ఓకేనా. సో ఇన్హెరెంట్ షార్ట్ కమింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే దీస్ ఎర్రర్స్ ఆర్ డ్యూ టు ఇన్ఎఫిషియన్సీ డెవలప్డ్ కాంపోనెంట్స్. ఆ ఇన్స్ట్రుమెంట్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ వల్ల మనకు ఇటువంటి ఎర్రర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాప్ వాచ్ ఉందనుకోండి, అందులో స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి, లేకపోతే గేర్స్ ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ అనేవి అలాగా ఎక్కువ కాలం యూజ్ చేసే కొద్ది ఏమవుతాయి, ఎలాస్టిసిటీలో చేంజెస్ రావచ్చు, లేదంటే గేర్స్ అనేవి అరిగిపోవచ్చు.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్టాప్ వాచ్ అనేది కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఫాస్ట్గా పనిచేయచ్చు, లేదంటే స్లో అయిపోవచ్చు. ఓకేనా? సో అలాంటప్పుడు ఈ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో దీన్ని మనం అవాయిడ్ చేయలేము, కానీ కొత్త వేరే డివైస్తో మనం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ వీక్నింగ్ ఆఫ్ కంట్రోల్ స్ప్రింగ్ అండ్ ఎరోజన్ ఆఫ్ టీత్ ఇన్ గేర్స్లో ఉండే ఇవి ఉంటాయి కదా, టీత్స్ ఉంటాయి కదా, అవి అరిగిపోవడం వల్ల కానీ నొప్పి పట్టడం వల్ల కానీ మనకి ఇటువంటి ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో అలాగే ఈ ఎర్రర్స్ మనం ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చు అంటే మనం ప్రాపర్ ప్లానింగ్ చేయడం ద్వారా మినిమైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీకాలిబ్రేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ పీరియాడికల్లీ అగెన్స్ట్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్. సో ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ అలాగే మన డివైస్ ఏదైతే ఉందో ఈ రెండింటితో మెజర్మెంట్స్ తీసుకుంటాం. సో వచ్చే ఎర్రర్స్ అనేవి కంపేర్ చేయడం ద్వారా ఈ పర్టికులర్ మెజర్మెంట్కి ఎంత ఎర్రర్ వస్తుంది అనేది మనకు ఒక ఐడెంటిఫై అవుతుంది. సో ఈ ఎర్రర్స్ ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చు అంటే స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్తో మనం యూజ్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ కంపేర్ చేయడం ద్వారా మనకు టైం గడిచే కొద్దీ ఎంత ఎర్రర్ అనేది అరైజ్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ ఎర్రర్ని యాడ్ చేసేస్తాం వచ్చిన మెజర్మెంట్కి. సో అప్పుడు అలా మనం ఏం చేయొచ్చు, ఇటువంటి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? సో కరెక్షన్ ఫ్యాక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ వెర్నియర్ క్యాలిపర్స్ ఉంది, అందులో నెగిటివ్ ఎర్రర్ ఉంటుంది, పాజిటివ్ ఎర్రర్ ఉంటుంది. ఓకే, వెర్నియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజ్లో. సో ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ని యాడ్ చేయడం ద్వారా మనం ఇటువంటి ఎర్రర్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రాపర్ ప్లానింగ్ ద్వారా మనకు ఇటువంటి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఏదైనా ఒక పరికరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఓ ఉంది, సిఆర్ఓతో ప్రాపర్గా రీడింగ్స్ తీసుకోవాలంటే ఆ సిఆర్ఓ యూజ్ చేయడం రావాలి ఫస్ట్ థింగ్. సో లేకపోతే ఏమవుతుంది, ఇంప్రాపర్గా యూజ్ చేస్తాం, ఆ డివైస్ అని డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే వచ్చిన మెజర్మెంట్స్ అనేవి వాటిలో ఎర్రర్స్ కూడా ఉండొచ్చు. సో ఇటువంటి వల్ల కూడా మనకి ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ టు బి ఆపరేటెడ్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చర్. ఆ యూజర్ మాన్యువల్ బేస్ చేసుకుని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాట్ ఆపరేటెడ్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రుమెంట్ మే గెట్ డ్యామేజ్. అలాగే మనకి ఎర్రర్స్ అనేవి కూడా రావచ్చు. ఓకే, ఇన్స్ట్రుమెంట్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే ఎర్రర్స్ అనేవి రావచ్చు. ఓకేనా? సో దిస్ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వల్ల కూడా ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. అలాగే లోడింగ్ ఎఫెక్ట్, the incapability of measuring system to faithfully measure, record and control the input signal in undistorted form is known as loading effect. ఓకేనా? సో ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాను, ఆ ఇన్పుట్ సిగ్నల్లో మనకు ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ వేవ్ ఫామ్ అనేది మనం ప్రాపర్గా ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చాం. ఓకే, సో ఆ ఇన్పుట్ సిగ్నల్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఓతో స్టడీ చేస్తున్నాం, మన డివైస్ ఏదైతే ఉందో, సిఆర్ఓ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ని ప్రాపర్గా డిస్ప్లే చేయలేదు, దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీమ్ ఉంది, ఎలక్ట్రాన్ బీమ్ యొక్క థిక్నెస్ అక్కడ లిమిటేషన్. సో దానికంటే థిక్నెస్ని మనం డిక్రీజ్ చేయలేము. ఓకేనా? సో దిస్ ఈస్ ఇన్కాపబిలిటీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే తీసుకున్నాం దాని యొక్క లిమిట్ కంటే తక్కువ యాక్యురసీ, తక్కువ సెన్సిటివిటీ మనం ప్రొడ్యూస్ చేయలేం. సో ఈ ఇన్కాపబిలిటీ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో దిస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఈస్ కాల్డ్ యాజ్ లోడింగ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మీటర్ ఉంది, అమ్మీటర్ మ్యాక్సిమం కరెంట్ 10 మైక్రో యాంపియర్ వరకే మెజర్ చేస్తుంది. సో దానికంటే ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, ఆ 10 మైక్రో యాంపియర్కి వచ్చి ఆగిపోతుంది. ఓకే, 11 మైక్రో యాంపియర్ కరెంట్ ఇచ్చారు, సో అది 10కి వచ్చి ఆగిపోతుంది. సో అప్పుడు మనం ఏంటనుకుంటాం, 10 మైక్రో యాంపియర్ కదా కరెంట్ ఉంది అనేసి అనుకుంటాం. సో ఇక్కడ ఏమైంది, యాక్చువల్ వాల్యూ కంటే మనకు లిమిటేషన్ వల్ల లోడింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్నే. సో ఆ ఇన్స్ట్రుమెంట్ లిమిటేషన్ వల్ల, ఇన్కాపబిలిటీ వల్ల మనకి ఇటువంటి ఎర్రర్స్ అనేవి వస్తాయి.
ఓకే, సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఇన్స్ట్రుమెంట్. మనం ఏ పరికరం అయితే యూజ్ చేస్తున్నామో ఆ పరికరంకి సంబంధించిన దోషాలు ఇవన్నీ. సో వీటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే బై సెలెక్టింగ్ ఏ సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద పర్టికులర్ మెజర్మెంట్. ఓకేనా, సూటబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 మైక్రో యాంపియర్ కరెంట్ని మెజర్ చేయాలంటే 10 మైక్రో యాంపియర్ కెపాసిటీ ఉన్న అమ్మేటర్ని యూజ్ చేయాలి. అప్పుడు 20 మైక్రో యాంపియర్ కెపాసిటీ ఉండే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎర్రర్స్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే అప్లయింగ్ కరెక్షన్ ఫ్యాక్టర్స్, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు కరెక్షన్ ఫ్యాక్టర్ని అప్లై చేయడం ద్వారా కూడా ఈ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. అలాగే పీరియాడికల్లీ క్యాలిబ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అగెనిస్ట్ స్టాండర్డ్ వాల్యూ. స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఓకేనా, స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్తో మనం పీరియాడికల్గా టైం టు టైం కంపేర్ చేయడం ద్వారా ఈ ఎర్రర్స్ని మనం మినిమైజ్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. సో అందరికి అర్థమైందమ్మా ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటే? నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. సో దీస్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అనేవి మనకు దీస్ ఆర్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్. ఓకే, సో అండర్ విచ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్. మన యొక్క ఇన్స్ట్రుమెంట్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అనే దానిపై కూడా ఈ ఎర్రర్స్ అనేవి డిపెండ్ అవుతాయి. సో దట్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కాల్డ్ యాస్ ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక టెంపరేచర్ సెన్సార్తో రీడింగ్స్ తీసుకుంటాను, టెంపరేచర్ మెజర్ చేస్తున్నాను, ఏదో ఒక వస్తువు యొక్క టెంపరేచర్ మెజర్ చేస్తున్నాం. సో అక్కడ ఉండే టెంపరేచర్ అనేది, చుట్టుపక్కల ఉండే టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉందనుకోండి. ఓకే, సో ఆ టెంపరేచర్ అనేది డివైస్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి దీస్ ఎర్రర్స్ అనేవి మనకి ఎలా వస్తాయంటే మేబీ డ్యూ టు ambient టెంపరేచర్, అలాగే ప్రెజర్ వల్ల కూడా అవ్వచ్చు, హ్యూమిడిటీ, డస్ట్ కాన్సన్ట్రేషన్, వైబ్రేషన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్లో కరెంట్ ఎంతో కరెంట్ కావాలి. సో జనరల్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్లో కూడా చేంజెస్ వస్తాయి. సో అప్పుడు కరెంట్లో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. కాబట్టి సో ఇక్కడ టెంపరేచర్ పైన కూడా డిపెండ్ అవుతుంది ఆ మెజర్మెంట్ అనేది. అలాగే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ 2 పాయింట్స్ మధ్యలో రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. సో డస్ట్ ఉన్నప్పుడు కూడా చేంజ్ అవుతుంది. సో మొత్తం మీద ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏం చేస్తాయంటే మనకు మెజర్మెంట్లో ఎర్రర్స్ అనేవి ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. సో దానివల్ల వచ్చే ఎర్రర్స్ని మనం ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ అంటాం. సో ఎన్విరాన్మెంటల్ ఎర్రర్స్ని మనం ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే ద ఎన్విరాన్మెంట్ షుడ్ కెప్ట్ అండర్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎన్క్లోజర్. అంటే మనం ఏదైతే మెజర్మెంట్ చేస్తున్నామో ఆ చుట్టుపక్కల ఉండే ambient టెంపరేచర్ అనేది, చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే బ్యాక్గ్రౌండ్ టెంపరేచర్ అనేది, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండేలా మెయింటైన్ చేయాలి. సో అలాంటప్పుడు ఈ ఎర్రర్స్ అనేవి మినిమైజ్ చేయొచ్చు. సో అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇమ్యూన్ టు అబౌవ్ ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ అన్నిటికీ తట్టుకోగలిగే కాంపోనెంట్స్తో మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్ని డిజైన్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ది కెప్ట్ అండర్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఎన్క్లోజర్, అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండే ఎన్విరాన్మెంట్లో ఈ ఆపరేట్స్ డివైస్ని యూజ్ చేయాలి. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమిడిటీ అండ్ డస్ట్ పార్టికల్స్ కెన్ బి మినిమైజ్డ్ బై సీలింగ్ సర్టెన్ కాంపోనెంట్స్. మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని ప్రాపర్గా సీల్ చేస్తాం అనుకోండి, డస్ట్ కానీ హ్యూమిడిటీ కానీ లోపలికి వెళ్తాయి కాబట్టి అవి ఎఫెక్ట్ చేయవు. సో వీటిని సీల్ చేయాలి ప్రాపర్గా. అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కెన్ బి ఎలిమినేటెడ్ బై ప్రొవైడింగ్ ప్రాపర్ షీల్డింగ్. సో ఒక కాంపోనెంట్ని, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ని దాన్ని కంప్లీట్గా షీల్ చేస్తారనుకోండి, ఏదో ఒక మెటల్ ఫాయిల్తో, అల్యూమినియం ఫాయిల్ కానీ గోల్డ్ ఫాయిల్స్తో కానీ వీటిని సీల్ చేస్తారనుకోండి, మ్యాగ్నెటిక్ అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి దాని లోపలికి ఎంటర్ అవ్వలేవు. సో అప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ ఎఫెక్ట్స్కి ఇమ్యూన్ అవుతుంది.
అంటే ఎఫెక్ట్ చేయవు. సో ఇటువంటి ఎర్రర్స్ని మనం ఈ ప్రాపర్ కండిషన్స్ అప్లై చేయడం ద్వారా మినిమైజ్ చేయొచ్చు. అలాగే అబ్జర్వేషనల్ ఎర్రర్స్. సో దీస్ ఎర్రర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ద అబ్జర్వర్. సో ఈ ఎర్రర్స్ అనేవి ఈ డివైస్ని యూజ్ చేస్తున్న అబ్జర్వర్ పైన డిపెండ్ అవుతాయి. ఓకే, సో ద మోస్ట్ కామన్ ఎర్రర్ ఈస్ పారలాక్స్ ఎర్రర్. పారలాక్స్ ఎర్రర్. సో ఏదో ఒక రీడింగ్ మనం తీసుకునేటప్పుడు ఈ స్కేల్ ఏదైతే ఉందో మనం ప్యారలల్గా నిలువుగా దానిపై నుంచి రీడింగ్స్ నోట్ చేయాలి. సైడ్ యాంగిల్లో రీడింగ్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఏమవుతుంది, ఒక రీడింగ్ కనిపిస్తుంది. ఇంకో యాంగిల్లో చూస్తే ఆ రీడింగ్ని ఇంకొక వాల్యూ కనిపిస్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్నే మనం పారలాక్స్ ఎర్రర్ అంటాం. పారలాక్స్ ఎర్రర్స్. సో వీటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే, ఈ కింద ఒక మిర్రర్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ మిర్రర్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ పాయింటర్ యొక్క ప్రతిబింబం రిఫ్లెక్షన్ అనేది మనకు కనిపించకపోతే దాని అర్థం ఏంటి, ఈ పాయింటర్ అలాగే ఈ మిర్రర్ అలాగే ఆ పాయింటర్ యొక్క ఇమేజ్ ఈ మూడు ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటాయి. దాని అర్థం ఏంటి, మనం దాని నిలువుగా మనం రీడింగ్ తీసుకుంటున్నట్టు మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆ విధంగా పారలాక్స్ ఎర్రర్ని మనం మినిమైజ్ చేయొచ్చు. ఓకే, సో పారలాక్స్ ఎర్రర్స్ని మనం ఇవి అబ్జర్వేషనల్ ఎర్రర్స్ అంటాం. వీటిని మనం పాయింటర్, స్కేల్, అబ్జర్వర్ ఐ ఈ మూడు ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు మనకు పారలాక్స్ ఎర్రర్ అనేది మినిమైజ్ చేయొచ్చు. సో దీన్ని ఎలా మినిమైజ్ చేస్తామంటే యూజింగ్ ఆర్క్ షేప్డ్ మిర్రర్ ప్లేస్డ్ అడ్జసెంట్ టు ద స్కేల్కి అలాగే ఇన్స్ట్రుమెంట్ యొక్క పాయింటర్కి మధ్యలో పెడతారు. ఓకేనా, సో ఈ విధంగా అబ్జర్వేషన్ ఎర్రర్స్ని మనం మినిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ర్యాండమ్ ఎర్రర్స్. సో ఇన్ సమ్ అబ్జర్వేషన్స్ ద రిజల్ట్ షో వేరియేషన్స్ డ్యూ టు అన్నోన్ రీజన్స్. అయితే ఇక్కడ ఇన్ని రీజన్స్ చెప్పుకున్నాం. సో ఇన్ని రీజన్స్ అవాయిడ్ చేసిన కొన్నిసార్లు ఏమవుతుందంటే మన యాక్చువల్ స్టాండర్డ్ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి కొంత వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఆ రీజన్ అనేది దేనివల్ల ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేము. సో దోస్ ఆర్ కాల్డ్ అన్ఐడెంటిఫైడ్ రీజన్స్. సో వాటి వల్ల మనకు వచ్చే ఎర్రర్స్ని మనం ర్యాండమ్ ఎర్రర్స్ అంటాము. ఓకే, సో ద రిజల్ట్స్ షో వేరియేషన్స్ డ్యూ టు సమ్ అన్నోన్ అండ్ అన్ఐడెంటిఫైడ్ ఎర్రర్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాక కూడా మనకు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఇవి దేనివల్ల వస్తున్నాయని మనకు ఐడెంటిఫై చేయలేము. సో దీస్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ని మనం జనరల్గా ర్యాండమ్ ఎర్రర్స్ అంటాం. సో దీస్ ఎర్రర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ గోస్ట్ ఎర్రర్స్ అని కూడా అంటాం. సో దీస్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ బై టేకింగ్ యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫర్ ద సేమ్ రీడింగ్. సో యావరేజ్ తీసుకోవడం ద్వారా మనం ఇటువంటి ఎర్రర్స్ని మినిమైజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎర్రర్స్. ఓకే, సో ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మనకు వచ్చే ఎర్రర్స్ ఇవమ్మా. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.